ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఆ రాక్షసుడిని ఓడించడానికి దుర్గాదేవి 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజు ఆ రాక్షసుడిని సంహరించింది. ఆ రోజే మనం విజయదశమి లేదా దసరాగా పండుగ చేసుకుంటున్నాం. ఇది చెడుపై మంచి గెలిచిన రోజు మాత్రమే కాదు, ఏ పని ప్రారంభించినా విజయవంతమయ్యే శుభదినం కూడా. అందుకే రైతు తన పొలం పరికరాలను, కార్మికుడు తన ఆయుధాలను, మనం మన వాహనాలను పూజిస్తాం. ఎందుకంటే ఇవే మన జీవితంలో సహాయం చేసే నిజమైన తోడ్పాట్లు. వాహనంపై పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించడం అంటే వాటి పట్ల కృతజ్ఞత చూపించడం. అలాగే ప్రయాణంలో ఎప్పుడూ సురక్షితంగా ఉండాలని దేవుడి దయ కోరుకోవడం. అందుకే దసరా రోజున వాహన పూజ చేయడం కేవలం సంప్రదాయమే కాదు, మన జీవితాన్ని నడిపించే వస్తువులు పట్ల గౌరవం చూపించడం ఒక అందమైన ఆచారం. మీకు, మీ కుటుంబానికి నా హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు.